ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. హయగ్రీవం ఉపాస్మహే జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము మహాలక్ష్మీదేవి వచ్చే ముందర అందరికీ అన్ని రాశుల వారికి అంటే లగ్నాలు తెలియని వారికి రాశులు అని అనుకుంటాం కదా. సో అలా అందరికీ మనకి మహాలక్ష్మీదేవి ఆగమనం అయ్యే టైంకి ఏ ఏ సూచనలు అంటే ఇండికేషన్స్ స్మాల్ ఇండికేషన్స్ ఉంటాయి కదా. మనకి ఇంకా మంచి రోజులు వస్తున్నాయి, మనకి సమృద్ధి సంపద డబ్బులు ఇవన్నీ వస్తాయి అన్న సంకేతంగా అమ్మవారు కొన్ని సూచనలు తెలుపుతూ ఉంటుంది అనమాట. సో ఎలా వస్తుంది, ఏ టైంలో వస్తుంది అనేసి అది మనము సపరేట్గా రాశుల ప్రకారం చూద్దాం. కానీ ఇన్ జనరల్గా మటుకు అందరికీ వచ్చేటప్పుడు అమ్మవారు ఇంట్లో కొన్ని చిన్న ఇండికేషన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంట్లో మనకి ఇన్ జనరల్గా బల్లులు వస్తున్నాయి అని అంటుంటాం. ఇది ఫస్ట్ ఇండికేషన్. బల్లులు బాగా వస్తున్నాయి, బాగా తిరుగుతున్నాయి. అంటే బాగా అంటే విచ్చలవిడిగా తిరగడం అలా కాదు, ఒక 2-3 బల్లులు పెద్ద బల్లులు వస్తున్నాయి అనేసి అందరూ అనుకుంటారు. ఏంటి చిరాగ్గా ఉంది బల్లులు ఏంటి రావటం ఇంట్లో అని అనుకుంటారు. కానీ ఈ బల్లులు రావటం వల్ల లక్ష్మీ ఆగమనం తెలిపటానికి కూడా ఇది కూడా ఒక సంకేతం. అది వస్తుంది కదా అనేసి గబాల్లో అందరూ మనం ఇన్ జనరల్గా అయితే తరిమేస్తాం. బలి వస్తుంది, బలి కొద్దిగా భయం కూడా ఉంటుంది, అందరికీ చిరాకు ఉంటుంది, భయం కూడా ఉంటుంది. సో ఏంటంటే తరిమేసేద్దాం తొందరగా అని చెప్పేసి అనుకుంటారు. కానీ అది తప్పు. బల్లి ఆగమనం లక్ష్మీదేవి ఆగమనం సూచన మొట్టమొదటి సూచన ఇదే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రెండో సూచనగా ఏముంటుందంటే చీమలు, నల్ల చీమలు ఆగమనం. అంటే ఒక్కొక్క సీజన్లో వస్తుంటాయి అన్నమాట. ఒక్కొక్క సీజన్లో కొన్ని సీజన్లో మనకి ఈగలు ఎక్కువగా వస్తుంటాయి, కొన్ని సీజన్లో ఈ వర్షాకాలంలో వచ్చేటప్పటికి మనకి ఈగలు ఎక్కువగా వస్తాయి. మనకి వినాయక చవితి అయిపోగానే వెళ్ళిపోతుంది అని చెప్పేసి అదొక సూచన. కానీ ఈగలు కాకుండా మనకి చీమలు కూడా ఒక్కొక్క సీజన్ ఉంటుంది. సో ఆ సీజన్ కాకుండా అన్సీజనల్గా వచ్చేటప్పుడు చీమలు, స్పెసిఫిక్గా నల్ల చీమలు, గండు చీమలు అంటాం కదా, పెద్ద చీమలు ఉంటాయి కదా, అవి కూడా వచ్చినాయి అని అంటే అది కూడా లక్ష్మీదేవి ఆగమనానికి మరొక సూచన. సో వస్తున్నాయి కదా, మేమైతే అదేదో కొంతమంది బోరిక్ పౌడర్ వేసేసి ఇంకేదో పౌడర్ వేసేసి తీసేయటానికి లేకపోతే చంపేయటానికి కూడా ట్రై చేస్తారు. అలా చేయకండి. వీలుంటే మీకు కొంచెం చక్కెర వేయండి, లేదా ఇంకేదన్నా పిండి, బియ్య పిండో లేకపోతే ఇంకేదన్నా ఉంటుంది కదా, అలా వేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే అది లక్ష్మీదేవి రావటానికి ఇది మరొక సూచన అనమాట. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని చంపటానికి లేదా తరిమేయటానికి మాత్రం ప్రయత్నం చేయకండి. ఇది రెండో సూచన. స్పెసిఫిక్గా చెప్పా కదా, గండి చీమలు లేదా నల్ల చీమలు అన్సీజనల్గా వస్తేనే, ఏదో సీజన్ వచ్చింది కాబట్టి వస్తున్నాయి అని కాదు, అన్సీజనల్గా రావాలి. అది ఒక సూచన అనమాట. ఇంకో సూచన ఏంటంటే మనకి తరచూ చూస్తుంటాం ఎక్కడో మారుమూలన ప్లేసెస్లో, ఎక్కువగా మారుమూలన ప్లేసెస్లో మనకి ఈ గుడ్లగూబ కనిపిస్తూ ఉంటుంది. కానీ అలా మారుమూలన ప్లేసెస్లో అంటే అడవిలో కొంతమంది ఎక్కడో కట్టుకుంటారు, అప్పుడే ఆ స్థలాలు బాగా రేట్లు ఎక్కిపోవడమో లేదా ఒక సైట్ తీసేసుకొని కట్టేసుకోవడం, అక్కడ కొన్ని గ్రేటర్ కమ్యూనిటీగా డెవలప్ చేయటం, అలాంటి ప్లేసెస్లో కాకుండా మామూలుగా జనసంచారం ఎక్కువగా జరిగే ప్లేసెస్లో మనకి కనుక ఉదయాన్నే లేదా సాయంకాలం గుడ్లగూబ ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవికి ఆ వాహనం అన్నమాట. సో లక్ష్మీదేవికి వాహనం కాబట్టి మనకి కనుక ఉదయాన్నే మెయిన్గా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఉదయాన్నే మనకి కనుక కనిపించింది
ఏ కిటికీ దగ్గర లేకపోతే డోర్ తెరవగానో లేకపోతే వెంటిలేటర్లోనో లేకపోతే వాష్రూమ్ వెంటిలేటర్ పైన ఎక్కడో ఉండడము, అది మనల్ని చూడటం, మనం కూడా దాన్ని చూడటం, ఇలాంటిది కనుక కనిపించింది అని అంటే కూడా ఇది కూడా లక్ష్మీదేవి సూచననే. చెప్పా కదా, వాహనం అమ్మవారు లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి వాహనం కనుక ఇది కూడా సూచన. నేను వస్తున్నాను, నాకంటే ముందరే నా వాహనాన్ని ఎక్కడ పంపుతున్నాను అని చెప్పేసేసి ఒక ఇండికేషన్ అనమాట, మహాలక్ష్మీదేవి ఇండికేషన్. సో ఇది కూడా ఒక సూచన. ఇంకోటి ఏంటంటే ఒక గుంపు కాకుండా కొన్ని కాకులు మన ఇంటి ముందరే తిరగటము, లేదా కాకులు రొట్టె పట్టుకొని మనల్ని చూడటము, నోట్లో రొట్టె పెట్టుకొని మనల్ని చూడటము, లేదా మనం పొద్దున వాటిని చూడటము, ఇది కూడా ఒక సూచన. అలాగే మనకి పొద్దున్నే లేవగానే గోమాత దర్శనం, మనం ఏదో ఇంట్లోంచి బయటికి వెళ్తున్నాము, లేదా ఏదో ముఖ్యమైన పనికి బయటికి వెళ్తున్నాము, లేదా ఇంకేదైనా ప్రయాణం కోసం మనం బయటికి వెళ్తున్నాము, అలాంటప్పుడు కూడా మనకి గోమాత దర్శనం అయింది. చక్కగా గోమాతతో పాటు దూడ కూడా కనిపించింది అని అంటే మటుకు కూడా ఇది కూడా చక్కటి మనము అంటాం కదా, గోమాతలోనే మనకి 33 కోట్ల దేవతలు నివసిస్తారు అని అంటాం కదా. సో అలాగే ఆ టైంలో అంటే నేను ఇవన్నీ చెప్పేదని కొద్దిగా ఉదయం కనిపించే సూచనలు ఎక్కువగా అనమాట. చీమలు, బల్లులు ఇవి కాకుండా ఈ గోమాత, కాకులన్న, గుడ్లగూబ ఇవన్నీ మనకి ఉదయాన్నే కనిపిస్తున్నాయి అని అంటే మటుకు ఖచ్చితంగా నేను ఇంక వస్తున్నాను, నా సూచనగా నేను ఇలా నాకు తరపున వాళ్ళని పంపిస్తున్నాను అనే సూచన అమ్మవారు మనకి ముందరే పంపిస్తుంది అనమాట. సో అలా గోమాత దర్శనం కనిపించడము. అలాగే ఇంకేంటంటే ఒక్కోసారి మనకి ఓ మంచి ముత్తైదు, మంచి మల్లెపూల బుట్టగా, అంటే పూలు అమ్మే ఆవిడ కాకుండా ఏమైనా మల్లెపూలు లేకపోతే పసుపు కుంకుమలు పట్టుకొని వెళ్తూ ఉండడం, అలా మనకి ఎదురు పడితే కూడా పసుపు కుంకుమ ఇవేంటిది మల్లెపూలు ఇవన్నీ కూడా అమ్మవారి లక్ష్మీదేవి నివసించే ప్రదేశాలు కాబట్టి ఇవి కూడా మనకి ఎప్పుడన్నా దర్శనం అయ్యాయి, లేదా అంటే మనకి ఎదురు రావటం అనమాట. ఎదురొచ్చాయి అని అంటే కూడా మహాలక్ష్మీదేవి ఆగమనానికి కూడా ఇదొక సూచన అనమాట. ఇంకోటి ఏంటంటే ఏనుగు కనిపించింది. ఏనుగు అని అంటే మనకు ఇన్ జనరల్గా ఇప్పుడైతే మనకి సిటీలో ఉంటున్నాం కాబట్టి కనిపించదేమో, కానీ ఒక్కోసారి ఎవరైనా ఏనుగు పట్టుకొని వెళ్ళటము, లేదా ఏనుగు సవారీ కోసం తీసుకుని వెళ్ళటము, ఇలాంటివి ఏమన్నా చేస్తున్నాం, లేదా మనం ఎక్కడైనా ప్రయాణాల్లో మనం ఏనుగును చూసాము అంటే పర్టికులర్గా ఏదో జూకి వెళ్ళాము, మేము ఇంకా ఎక్కడో వెళ్ళాము, అక్కడ మేము ఏనుగు చూసాము అన్నట్టు కాదు, అనుకోకుండా మనకు దర్శనం కావాలి. అనుకోకుండా అంటే అమ్మవారికి మనకి మహాలక్ష్మీదేవి పక్కన ఇరువైపులా అటు ఎడమవైపు కుడివైపు ఏనుగులతో పాటు ఉంటుంది కదా అమ్మవారు. సో అలాగా ఏనుగు మనకు కనిపించిందంటే అది కూడా లక్ష్మీదేవికి, మహాలక్ష్మీదేవికి ఆగమనం అనే సూచనే. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఏనుగులు అని అన్నప్పుడు చాలామంది ఇంకోటి కూడా అడుగుతారు, జంట ఏనుగులా ఒకటే ఏనుగు అని అంటే, ఒక్క ఏనుగు కనిపించడమే ఎక్కువ, మరి ఇంకా జంట ఏనుగులు ఎలా ఉంటాయి? సో ఒక్క ఏనుగు కనిపించినా పర్వాలేదు. సో ఇవన్నీ ఏంటంటే అమ్మవారు లక్ష్మీదేవి నేను వస్తున్నాను అని చెప్పటానికి సూచనగా మనకి ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. ఇంకా లాస్ట్గా చెప్పాల్సింది ఏంటంటే తేనె తెట్ట. ఒక్కోసారి మనకి అపార్ట్మెంట్లో ఉన్నా కానీ మన ఏమంటారు, ఈ అపార్ట్మెంట్లో ఓ చెట్టు ఉంది మన ఇంటి పక్కనే, మన ఫ్లాట్ పక్కనే, లేదా ఇల్లులు ఉన్నాయి, ఇంట్లో మన చెట్టు ఉన్నది, లేకపోతే కాంపౌండ్ వాళ్ళకి పక్కనగానే ఉంది పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు పైన తేనె తెట్ట ఉంది అని అంటే కూడా అది కూడా అప్పుడప్పుడే ఫామ్ అవుతుంది, లేదా పెడుతున్నారు తేనె తెట్ట అవుతుంది అని అన్నది కూడా ఇది కూడా తేనె కూడా ఏంటంటే అమ్మవారికి మనము పంచామృతాల్లో
తేనె కూడా పోస్తాం, తేనె కూడా అమ్మవారికి అర్పితం చేస్తాం కదా. సో ఇది కూడా ఒక సూచన, అమ్మవారు నేను వస్తున్నాను, అందుకే ఈ తేనె రూపకంగా నేను ఫస్ట్ మీకు ఇండికేషన్ ఇస్తున్నాను అనేసి అమ్మవారు తెలుపుతుంది అనమాట. సో ఇలాగా ఈ వస్తువులు ఇప్పుడు చెప్పిన వస్తువులు కనుక మనకి కనిపించినాయి అని అంటే మటుకు ఖచ్చితంగా త్వరలో అంటే ఒక 2 నుంచి 6 నెలల లోపల మనకి అష్టైశ్వర్యాలతో అమ్మవారు మన ఇంట్లో ఆగమనం చేస్తుంది అన్న సూచన. కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వారికి లగ్నం లేదా రాశి, లగ్నం తెలియని వారికి రాశులు అని అనుకున్నట్టయితే ఈ రాశుల వాళ్ళు ఏంటంటే చంద్రుడు వీరికి అది గ్రహం అనమాట. సో రూలింగ్ ప్లానెట్ ఏంటంటే చంద్రుడు కాబట్టి ఇవి కనుక మనకు చెప్పిన అన్ని వస్తువులు లేదా మనకి అలాంటి కళలు వస్తున్నాయి అని అంటే సోమవారం అలాంటి కళలు వస్తున్నాయి, అలాంటి వస్తువులు కనిపించాయి లేదా అలాంటి ప్లేసెస్కి మేము విజిట్ చేసాము అన్నట్టు, అలాగే పౌర్ణమి రోజు మనకి ఇలాంటివన్నీ కనిపించాయి, పౌర్ణమి రోజు మంచిగా నిండు పున్నమి వేళలో మేము పడుకున్నాము, ఆ రాత్రి పడుకుంటే మాకు ఇలాంటి కళలన్నీ వచ్చాయి, అమ్మవారు ఆగమనం వచ్చే కళలన్నీ వచ్చాయి అని అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో సిరి సంపదలకు కొరత లేకుండా అమ్మవారే స్వయంగా నేను వస్తున్నాను అని చెప్పే సూచన ఈ సోమవారం మీకు ఈ కర్కాటక లగ్నం లేదా రాశి వాళ్ళకి తెలియజేస్తుంది అనమాట. సో అలాగా ఖచ్చితంగా ఈ వస్తువులు ఏ టైంలో ఏ రోజులు మీకు వస్తున్నాయి కొద్దిగా మీరు అలర్ట్ అయ్యి మీరు చూసుకున్నట్టయితే మీకు ఇది ఎలా వస్తుంది, చాలామంది అడుగుతారు ఎలా వస్తుంది అని అంటే ఇన్ జనరల్ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే జాబ్స్లో మంచి సక్సెస్ ఉంటుంది వీళ్ళకి, జాబ్స్లో మంచి పనివంతులు, అలాగే సొసైటీలో కూడా ఒక మంచి స్థాయికి ఎదిగే వాళ్ళని అంటే తొందరగా ఎదిగే ఫాస్ట్ మూమెంట్ కదా, చంద్రుడు అంటే ఫాస్ట్ మూమెంట్ ప్లానెట్ కాబట్టి తొందరగానే ఎదుగుతారు. సో మీకేంటంటే మంచి హయ్యర్ పొజిషన్ వచ్చి మంచి డబ్బులు రావటము, అలాగే మీరు తీర్థయాత్రలకైనా లేదా ఇంకేదైనా సంచారం చేయడానికి కూడా మంచి అవకాశం, అలాగే మీరు ఏంటంటే రియల్ ఎస్టేట్లో కూడా మంచి సంపాదించే అవకాశాలు ఆ ప్లేసెస్లో మీకు వచ్చే అవకాశాలు మనకి ఈ కర్కాటక లగ్నం లేదా కర్కాటక రాశి వారికి అమ్మవారు కలిగిస్తుంది అనమాట. సో వీరు ఖచ్చితంగా సోమవారం లేదా గురువారం అయినా కానీ పర్లేదు, గురువారమైనా అమ్మవారి గుడికి వెళ్ళేసేసి చక్కటి తెల్ల పూలతో, మనకి తెల్ల చామంతులు కూడా లభిస్తాయి కదా విరివిగా మనకి ఈ దక్షిణాయనంలో అయితే మనకి బోలెడని బొచ్చడని పూలు. సో ఆ పూలు అమ్మవారికి ఒక మాలలాగా లేదా మల్లెపూల మాల అన్నా లేకపోతే లిల్లీ పూల మాల కూడా కనిపిస్తుంది. సో అలాంటిది మాల వినాయకుడికి అలాగే లక్ష్మీదేవికి కూడా సమర్పించుకుంటే చాలా మంచిది. అలాగే అందరూ చేసేది పొరపాటు ఏంటంటే మనం ఇంటి దైవం లేదా కులదైవం వీటినందరినీ మర్చిపోతాం. సో మొట్టమొదట మీరు కులదైవాన్ని స్మరించుకొని అమ్మ చాలా చక్కగా నాకు ఇలాంటి కళ వచ్చింది అని చెప్పేసి ఒక దండం పెట్టేసుకొని, ఇష్టదేవత కూడా దండం పెట్టేసుకొని చక్కగా ఆ రోజు నేను చెప్పుకున్న విధంగా మీరు ఆ పూలతోని సంబంధించిన పళ్ళ అంటే అరటి పళ్ళన్న పెట్టచ్చు, యాపిల్ పెట్టచ్చు మీ ఇష్టం, లేదా జామపళ్ళు కూడా చాలా మంచిది, అమ్మవారికి చాలా ప్రీతికరమైన దాంట్లో జామపళ్ళు కూడా. సో ఇవి సమర్పించుకొని మీరు ఆ వస్తువులు వస్తాయి మాకు వచ్చేసాయి అన్న విధిగా మనం ఆలోచించినట్టయితే, పాజిటివ్గా ఆలోచించినట్టయితే ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరి అష్టైశ్వర్యాలతో తులతొగుతారు.